మహబూబ్ నగర్ లో పెండింగ్ లో ఉన్న 1000 పడకల ఆసుపత్రి టూరిజం ప్లాజా పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ లో నిర్మిస్తున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టూరిజం ప్లాజాను ఆయన పరిశీలించారు. 500 కోట్ల రూపాయల విలువైన పరికరాల కొనుగోలుకు ఇప్పటివరకు టెండర్లు పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమని భావించి గతంలో 1000 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చామన్నారు. పేద ప్రజలు క్యాన్సర్, గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు గుర్తించి శరవేగంగా హాస్పిటల్ నిర్మించామని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, వసతులు కల్పించి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి నిలిచిపోయిన టూరిజం ప్లాజా నిర్మాణ పనులు ప్రారంభించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఇది ఒక జిల్లా కాదు, చుట్టుముట్టు 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. క్యాన్సర్ హాస్పిటల్ అనుకోండి, రోజుకొకరు క్యాన్సర్ బారిన చనిపోతూ ఉన్నారు, రోజుకొకరు హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు, లివర్ ఖరాబ్ అయి చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ చాలా అవసరం సూపర్ స్పెషాలిటీ. కనుక దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వెంటనే ఆ లోపల ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్కు టెండర్ పిలవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీ నియోజకవర్గంలో మీరు శిలాఫలకం వేస్తే నేను కంప్లీట్ చేసి మీకు అందుబాటులో ఇచ్చిన, నేను దాదాపు 50%, 70%, 80% కంప్లీట్ అయినటువంటి పనులు ఆ రోజు ఎట్లున్నాయో యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంటే ఇది ఏమైనా ధర్మమా? దయచేసి మీ ద్వారా జూపల్లి కృష్ణారావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి టెండర్ పిలవాలని చెప్పని నేను చెప్తా ఉన్నా.